అందరికీ నమస్తే అండి. 150 కోట్ల మంది భారతీయుల ఆశలను మోస్తూ ఈరోజు భారత క్రికెట్ జట్టు 2020 వరల్డ్ కప్ ఫైనల్లో ఆడబోతోంది. సో ఈ వరల్డ్ కప్ గెలిస్తే 2020లో 3 వరల్డ్ కప్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత టీం రికార్డు సృష్టిస్తుంది. గతంలో 2 వరల్డ్ కప్లు మనం గెలిచాం, ఇది మూడోది అనమాట. 2 వరల్డ్ కప్స్ వెస్టిండీస్ గెలిచింది, ఇంగ్లాండ్ గెలిచింది, మనము గెలిచాం. సో ఇది గెలిస్తే మనకు మూడోది అవుద్ది, ఎక్కువ వరల్డ్ కప్లు గెలిచినట్టు అండ్ డిఫెండింగ్ ఛాంపియన్గా మన దగ్గర కప్పు ఉంచుకున్నట్టు. అలా అయితే ఈ కప్పు గెలవడానికి చాలా అడ్డంకులు, చాలా అవాంతరాలు ఉన్నాయి. అంత ఆషామాషి విషయం అయితే కాదు. ఎందుకంటే సెమీఫైనల్లో 253 రన్స్ కొట్టినప్పటికీ దాన్ని కాపాడుకోవడానికి మన బౌలర్స్ ఆల్మోస్ట్ చేతులెత్తేసే పరిస్థితి. 18వ ఓవరు 19వ ఓవరు బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా పొదుపుగా వేయకపోతే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది. సరే, అది బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ మన బౌలర్లు అయితే చేతులెత్తేసి ఇబ్బంది పడిన మాట వాస్తవం. సో ఇప్పుడు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కంటే డేంజరస్. మనం చూసాం సౌత్ ఆఫ్రికా మీద సెమీఫైనల్లో వాళ్ళు ఎంత ధాటిగా ఆడారో చూసాం. 170 రన్స్ టార్గెట్ని 12.5 ఓవర్లో ఒకే ఒక్క వికెట్ కోల్పోయి కొట్టారు. పవర్ ప్లేలో 84 రన్స్ కొట్టారు, వికెట్ ఏమీ కోల్పోకుండా. ఇద్దరు ఓపెనర్లు చాలా డేంజరస్ అనమాట ఆ టీంలో. సో టిమ్ సీఫర్డ్, అతని యావరేజ్ 2020లో 30, స్ట్రైక్ రేట్ 145. ఈ వరల్డ్ కప్లో మంచి ఫామ్లో ఉన్నాడు ఆయన. అండ్ ఫిన్ అలెన్, ఇతని యావరేజ్ 29, స్ట్రైక్ రేట్ 171. అండ్ ప్రస్తుతం కప్లో బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. మొన్న లాస్ట్ మ్యాచ్లో కూడా 33 బంతుల్లో సెంచరీ చేశాడు, చూసాం. సో వీళ్ళిద్దరితో పాటు రచిన్ రవీంద్ర కావచ్చు, ఫిలిప్స్ కావచ్చు, అండ్ డారిల్ మిచెల్ మన మీద అంటే బాగా ఆడతాడు. మిచెల్ లాస్ట్ మ్యాచ్లో కూడా మన మీద అతను మంచి బ్యాటింగ్ కొట్టాడు. అలాగే నేషం, ఇలా ఒక 7 బ్యాట్స్మెన్ న్యూజిలాండ్లో ఫామ్లో ఉన్నారు. అండ్ బలమైన బ్యాట్స్మెన్. మన బౌలింగ్ బలాలు బలహీనతలు వాళ్ళకి బాగా తెలుసు. అయితే వీళ్ళతో కంపేర్ చేస్తే, న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్తో కంపేర్ చేస్తే మన బ్యాటింగ్ లైనప్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. 2 టీమ్స్లో కూడా టాప్ 6 బ్యాట్స్మెన్ని మనం చూసుకుంటే పక్కన పెడితే వాళ్ళు యావరేజ్, వాళ్ళ స్ట్రైక్ రేటు కంపేర్ చేస్తే మనదే ఎక్కువ ఉంది. టాప్ 6 బ్యాట్స్మెన్లో మన ఇండియన్ బ్యాట్స్మెన్ యావరేజ్ 32 ఉంది, న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ యావరేజ్ 29 ఉంది. టాప్ 6 బ్యాట్స్మెన్లో మన ఇండియన్ బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్ 153 ఉంది, వాళ్ళ స్ట్రైక్ రేట్ 139 ఉంది. అంటే స్ట్రైక్ రేట్ పరంగా అండ్ యావరేజ్ పరంగా చూసుకుంటే ఇండియన్ బ్యాట్స్మెన్దే పై చేయి. ప్లస్ మన వాళ్ళు కూడా ఫామ్లోనే ఉన్నారు. ఒక అభిషేక్ శర్మ తప్పితే మిగిలిన వాళ్ళందరూ టచ్లో ఉన్నారు. అభిషేక్ శర్మ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాడు. సో బ్యాటింగ్లో చూసుకుంటే న్యూజిలాండ్ కంటే మనం ఒక రకంగా స్ట్రాంగ్గా ఉన్నాం. కాకపోతే బ్యాటింగ్ పిచ్ అయితే మన వాళ్ళు ఇరగదీస్తారు, తిరుగులేదు. ఇప్పుడు సెమీఫైనల్ ఆడింది బ్యాటింగ్ పిచ్, అలాగే జింబాబ్వే మీద 254 కొట్టింది బ్యాటింగ్ పిచ్. కానీ సౌత్ ఆఫ్రికా మీద మన వాళ్ళు ఓడిపోయింది ఇదే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలోనే. సో ఆ మ్యాచ్ బ్యాడ్ డ్రీమ్స్ ఇంకా వెంటాడుతున్నాయి. సో ఈరోజు ఎలా ఉండబోతోంది, న్యూజిలాండ్ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళ బౌలర్లు కూడా హెన్రీ, ఫెర్గుసన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు, సీమ్ బౌలర్స్, పేస్ బౌలర్స్. అలాగే జేమ్సన్ కానీ, అలాగే శాంట్నర్ లాంటి స్పిన్నర్ కానీ. లాస్ట్ వరల్డ్ కప్ 2016లో అనుకుంటా, 2021లో 2016లో 2021లోనే ఇదే శాంట్నర్ 11 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసి మనల్ని ఓడించాడు. వరల్డ్ కప్పులో T20 వరల్డ్ కప్పుల్లో ఇండియా ఒక్కసారి కూడా న్యూజిలాండ్ మీద గెలవాల. 2007లోనూ వాళ్ళ చేతిలో 10 రన్స్ తేడాతో ఓడిపోయారు, 2016లో వాళ్ళ చేతిలో ఓడిపోయారు, అండ్ 2021లో కూడా వాళ్ళ చేతిలో ఓడిపోయారు అనమాట. సో 3 మ్యాచ్లు మనం న్యూజిలాండ్లో, ముఖ్యంగా ఇటువంటి నాకౌట్ టోర్నీల్లో ఓడిపోయాం. ఓవరాల్గా న్యూజిలాండ్ మీద మన రికార్డు బాగానే ఉంది. 30 మ్యాచ్లు ఆడితే 16 ఇండియా గెలిచింది, 11 న్యూజిలాండ్ గెలిచారు, మిగిలిన 3 ఫలితం లేదన్నారు అంటున్నారు. సో ఓవరాల్గా మన రికార్డు బాగానే ఉన్నప్పటికీ, టీం పరంగా బ్యాటింగ్ లైనప్ పరంగా మనం బలంగానే ఉన్నప్పటికీ, బౌలింగ్లో మాత్రం వాళ్ళతో కంపేర్ చేస్తే మన దగ్గర కూడా వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి వరల్డ్ నెంబర్ 1 బౌలర్ T20 ఫార్మాట్లో, అభిషేక్ శర్మ వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ T20 ఫార్మాట్లో. కానీ ఇద్దరు కూడా ఫామ్లో లేరు, ఇద్దరూ తేలిపోతున్నారు. ఇద్దరు నుంచి ఆశించిన రిజల్ట్ మనం పొందలేకపోతున్నాం. వరుణ్ చక్రవర్తిని లాస్ట్ మ్యాచ్లో చెరగొట్టారు. సో బుమ్రా ఒక్కడే ఇప్పుడు మన బౌలింగ్కి వెన్నెముక. హర్షదీప్ సింగ్ బాగానే వేస్తున్నప్పటికీ పరుగులు అయితే ఎక్కువ ఇచ్చేస్తున్నాడు అనమాట.
సో ఇప్పుడు ఏమైనా బౌలింగ్ విభాగంలో మార్పులు చేస్తారా, కుల్దీప్ యాదవ్ని ఏమైనా తీసుకుంటారా అనే ఆలోచన ఉంది. ఎందుకంటే అక్షర్ పటేల్ని పక్కన పెట్టి తీసుకుంటారు. అక్షర్ పటేల్తో ప్లస్ ఏంటంటే బ్యాటింగ్ కూడా ఆడతాను అతను. స్పిన్తో పాటు బ్యాటింగ్ ఆడగలడు అనమాట. లోయర్ ఆర్డర్లో కానీ ఒకప్పుడు 1 డౌన్ ఆడాడు అక్షర్ పటేల్. సో అట్లా టీమ్స్ పరంగా చూసుకున్న అండ్ బ్యాటింగ్ లైనప్ పరంగా చూసుకున్న మందే పై చేయి. కానీ న్యూజిలాండ్ వాళ్ళు విపరీతమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. వాళ్ళు ఒక రకంగా సెమీఫైనల్కి వస్తారో లేదో డౌటు. వాళ్ళేమీ అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు టోర్నీలో. సెమీఫైనల్కి రావడమే పాకిస్తాన్ శ్రీలంక వాళ్ళు ఇచ్చింది అనుకోవచ్చు ఒక రకంగా. పాకిస్తాన్కి శ్రీలంకకి జరిగిన మ్యాచ్లో నెట్ రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్ వాళ్ళు సెమీస్కి వచ్చారు. కానీ సెమీఫైనల్లో ఏకఛత్రాధిపత్యంతో మ్యాచ్ గెలిచారు. సౌత్ ఆఫ్రికా లాంటి టీం మీద 12.5 ఓవర్లో 170 కొట్టారు అంటే మామూలు విషయం కాదు. సో అది వాళ్ళని కొండంత బలం తీసుకొచ్చింది. సో అదే ఆత్మవిశ్వాసంతో ఆ బ్యాట్స్మెన్ ఫామ్లో ఉండడం, ప్లస్ వాళ్ళ బౌలర్లు కూడా మంచి ఫామ్లో ఉండడం, ఇండియన్ పిచ్లు వాళ్ళకి బాగా అలవాటు ఉండడంతో సో ఏం జరుగుద్ది అనే ఉత్కంఠ అయితే ఉంది. పైగా ఈరోజు పిచ్ పూర్తి బ్యాటింగ్ పిచ్ కాదు, అలాగని పూర్తి బౌలింగ్ పిచ్ కాదు. టాస్ కీలక పాత్ర పోషించబోతోంది. సో మొత్తానికి ఈరోజు ఏం జరగబోతోంది అని ప్రపంచ క్రికెట్ అభిమానులతో పాటు భారతీయ క్రికెట్ అభిమానులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో మనం కూడా మ్యాచ్ చూసి రేపు రిజల్ట్ని అనలైజ్ చేద్దాం. సో పూర్తి నమ్మకం అయితే ఉంది ఇండియా కప్ గెలుస్తుంది అని. కానీ ఎక్కడో ఒక మూల చిన్న చిన్న భయాలు, మన బలహీనతలు తెలుసు కదా. బ్యాట్స్మెన్ ఒకేసారి చేతులు ఎత్తేస్తారు. ఎంత మంచి బ్యాట్స్మెన్ అయినా, ఎంత టాలెంటెడ్ అయినప్పటికీ, ఎంత 60 రంగు భయంకర బ్యాట్స్మెన్ అయినా ఒకరోజు వరుస పెట్టి చేతులు ఎత్తేస్తారు. అటువంటి ప్రమాదం పొంచి ఉంటుంది. అండ్ బౌలర్లు బలహీనతలు అవతల వాళ్ళకి తెలిస్తే ఆపలేరు. సో చూడాలి ఈరోజు ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.